నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ఆరోపిస్తూ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సహా 19 మందిపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించినందుకు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన వారిలో నాగార్జున యాదవ్, కొర్లుకుంట్ల వెంకటేశ్వర్లు, పురుషోత్తం, గజ్జల నాగభూషణ్ రెడ్డి, స్వాతి, మాజీ కౌన్సిలర్ మౌలాలి తదితరులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఫై గెస్ట్ హౌస్లో పేకాట జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23,77,000 నగదు, 27 సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులుగా గుర్తించిన ఈశ్వర్రావు, ఫణితో పాటు మొత్తం 29 మందిని తదుపరి చర్యల కోసం నల్లపాడు పోలీసులకు అప్పగించారు. జిల్లాలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో గల వైఫై గెస్ట్ హౌస్ నందు టాస్క్ ఫోర్స్ వారు పేకాట రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా సుమారు ఒక 28 మంది వ్యక్తులు 23 లక్షల నగదు, కొన్ని సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి ఈశ్వర్, అతని అసిస్టెంట్ అయినటువంటి నాగరాజు మరియు ఫనీ అనేటువంటి వ్యక్తులు ఈ పేకాట సహకరిస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైనా సరే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షింపబడతామని చెప్పి తెలియజేయడం. వీరు ప్రకాశం, కృష్ణా, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఆట ఆడుతూ పట్టుబడినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ. పొగాకు ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి రైతులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధిక ఉత్పత్తి కారణంగా ధరలు తగ్గాయని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు వడ్డీ లేని రుణాలు, క్వింటాలకు ప్రోత్సాహకం అందించడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది పొగాకు సాగును నియంత్రించే చర్యలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో ఎఫ్సివి పొగాకు పైన ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, శాసనసభ్యులు, బోర్డు చైర్మన్ గారు, ఈడీ గారు, ఎవరైతే పొగాకు కొన్నటువంటి ఏజెన్సీలు, అన్ని ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడ సమావేశమై సుమారుగా 2 గంటల సేపు చర్చించాం. సమావేశం కూడా చాలా హాట్గా జరిగింది. ఈ సంవత్సరం ఎఫ్సివి పొగాక్కి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీలకి పెర్మిషన్స్ ఇస్తే గత సంవత్సరం చిట్ట చివరిలో అధిక డబ్బులు వచ్చాయని చెప్పి రైతు ఆశాజీవి ఆ ఆశతో 140 మిలియన్ కేజీలు ఇస్తే దానికి 240 మిలియన్ కేజీలు పంట కూడా వచ్చిన విషయం తెలుసు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సిగరెట్ల మీద ట్యాక్స్ వేయడం, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి అనేక కారణాలతో పొగాకు రేట్లన్నీ కూడా తగ్గిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
ఈ సమయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధంగా నాకు తెలిసి పొగాకు బోర్డు పుట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంవత్సరం లాగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. 6 సార్లు గంటలు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ విపత్తు నుంచి అధిగమించాలి, ఎఫ్సివి పొగాకు రైతుకి కొంతైనా సరే మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మీటింగులు పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కామర్స్ డిపార్ట్మెంట్తో ముఖ్యంగా పీయూష్ గోయల్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడారు. దీనికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాం. అందులో మొదటి ప్రయత్నం పొగాకు బోర్డు రాష్ట్ర ప్రభుత్వం కలిసి 1 కేజీకి అంటే 1 కింటాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. మొదట అంగీకరించారు. తరువాత ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా పొగాకు పండుతుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగితే మాకు చాలా సమస్యలు వస్తాయని కామర్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు ఆ స్టెప్ను వెనక్కి వేశారు. మళ్ళీ అధికారులందరితో కూర్చొని రైతులతో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పొగాకుకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే 4 గ్రేడ్లుగా నిర్ణయించాం. 1 బ్రైట్కి 230 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా మీడియంకి 190 రూపాయలకి తక్కువ లేకుండా కొనమని ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా ఆఫ్ స్టైల్కి 130 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్తాం. అదేవిధంగా లో గ్రేడ్కి 110 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. పేదలకు నాణ్యమైన గృహాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు మర్రిపల్లి గూడెంలో నిర్మించిన ఇందిరమ్మ 2BHK ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. సందర్భంగా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ గృహాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,21,000 కోట్లు అప్పు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదింటి ఆడపిల్లలు పిల్లలు చదువుకునే వాళ్లకు మంచి విద్యనివ్వాలని డైట్ ఛార్జీలు 40% పెంచాం. కార్మిక వర్గానికే కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకి కూడా, ఉదాహరణకి హుజూరాబాద్ కూడా మంత్రిగా ప్రతిపక్ష శాసనసభ్యులు నియోజకవర్గానికి కూడా 2 విడతల్లో 5,500 ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఒకే దృష్టితో చూస్తుంది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ, మంత్రి నియోజకవర్గం కానీ, ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గం కానీ గతంలో లాగా కలుపుకొని 8 లక్షలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ 8 లక్షలే కాలం ఇప్పించిన ప్రభుత్వం, మీరెన్నుకొని ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా స్థానికులు లేవనెత్తిన విద్యుత్ సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. చెట్ల కొమ్మల కత్తిరించి విద్యుత్ అంతరాయాలు, వైర్ కనెక్షన్ల సమస్యలను DE రమేష్ చంద్ర, ADE సైదులు, AE సంతోష్ తమ బృందంతో కలిసి పరిశీలించి పరిష్కరించారు. కార్యక్రమంలో AICC జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ మహమ్మద్, తనాషా నగర్ కాలనీ అధ్యక్షుడు సీతారాం దాస్, TPCC నాయకుడు వాసిరెడ్డి నరేష్, ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు వంశీతో పాటు పలువురు కాలనీ ప్రతినిధులు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములయ్యారు. ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 11 ఆగస్ట్ 2026 రోజున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ అక్కడ స్టాఫ్ గా ఉన్నటువంటి DE ఇబ్రహీం బాగ్
రమేష్ చంద్ర గారు వారి యొక్క బృందం ఇక్కడికి వచ్చి విద్యుత్ సమస్యలు, ఇక్కడ తానేషా నగర్, మణికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలను, అలా చాలా రోజుల క్రితం ఉన్నటువంటి సమస్యలను కూడా అతి త్వరగా వారు స్పందించి మా యొక్క కమ్యూనిటీలో ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఆ కమ్యూనిటీ సభ్యులందరూ వెళ్లి ఇచ్చినటువంటి విన్నపం అనుగుణంగా ప్రజా బాట ప్రోగ్రామ్ లో ట్యూస్డే, థర్స్డే 2 రోజులు వారంలో అడ్రస్ చేయబోతున్నారు. దానిని ఈ రోజు మొదటిసారిగా వచ్చి వారి అనేక సమస్యలని పరిష్కరించడం, ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రూన్ చేస్తూ ఇక్కడ కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని స్వత్వరంగా వారు పరిష్కరించడానికి ముందుకు రావడం జరిగింది. కమ్యూనిటీ తరపున ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని వారు హర్షిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఆనేష్ నగర్ హోడా కాలనీ తరఫున ఈరోజు మా కోరిక మన్నించి ఇక్కడికి విచ్చేసి ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇబ్రహీం బాగ్ డిఈ రమేష్ చంద్ర గారికి, ఏడీ సైదుల్ గారికి, ఏఈ సంతోష్ గారికి, మిగతా అందరి స్టాఫ్కు మా కాలనీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో మా సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతున్నటువంటి ఫీలింగ్ ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరికీ వచ్చింది. డెఫినెట్గా నిజం అవుతున్నది. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటే మేము విల్ బి వెరీ హ్యాపీ. ఇది ఒక కొత్త డెవలప్మెంట్, చాలా కొత్త పరిణామము. దీనివల్ల అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మనం ముందుకు పోదామని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమకొండలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో చిన్నారులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. సందర్భంగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్ చాద్ బాజ్పేయి అధికారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరిని అడ్రస్ చేయకుండా ఉండకు అనే ఆలోచనతో దీర్ఘకాల వ్యాధైన ఈ తలసేమియాతో బాధపడుతున్నారు. ఆ బాధపడేది ఆ వ్యక్తులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎలా సఫర్ అవుతారో చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే కౌంటర్ ఒకటి ఓపెన్ చేశారు. సుమారు 235 మంది అప్లై చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 2000 మంది పైచీలకు ఉంటారని, వీళ్ళకి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో వికలాంగులకు సంబంధించింది ఆ కోటాలో ఇవ్వాలని కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. రేపు 15వ తారీఖు నుంచి తప్పకుండా ఆ చిన్నారి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం అది పెన్షన్ రూపంలో ఇచ్చేది కాదు, వారికి ఒక భద్రత, భరోసా కల్పించే దానికోసం ఇచ్చే కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకు నేను తెలియజేస్తూ, ఏదైతే విశ్వాస సంస్థ చేస్తున్న మంచి కార్యక్రమం ఇందాక చెప్పారు. గతంలో అనేక పర్యాయాలు అప్లికేషన్లు పెట్టడమే తప్ప వీటి పర్మిషన్లు రాక ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చినందుకు, ఈ పాలక మండలి చెప్పినందుకు మా పక్షాన్ని కూడా వారు చేస్తున్న సర్వీస్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈ రక్తం అనేది డబ్బులతో కొంటే దొరికేది కాదు. ఇందాక ఇప్పుడే మా రాజేంద్ర అన్న చెప్పినట్లు ఏడంటే అక్కడ మా అంగట్లో పోయి కొంటే దొరికేది కాదు. ఏదైతే దాతలు ఉన్నారో, ఎవరైతే ఈ రక్తాన్ని నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారో, మనస్ఫూర్తిగా వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాం. తప్పకుండా ఈ చిన్నారులు ఎవరైతే తలసేమియాతో బాధపడుతున్నారో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకి అండదండలుగా అన్ని వేళలా ఉంటుంది. అదే రకంగా సీనన్న ఎమ్మెల్యే గారు కూడా వారికి ఒక ఇల్లు ఏదన్నా కల్పించగలిగితే అర్హులైన వాళ్ళకి బాగుంటుందని అన్నారు. కలెక్టర్ గారిని ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నాను. ఎవరికి ఈ పరిధిలో ఉన్నా లేకుంటే మిగిలిన కలెక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తప్పకుండా ఎలిజిబుల్ ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇల్లు ఇచ్చే దాంట్లో టాప్ ప్రయారిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.
కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గంధం ఉత్సవాల్లో మంత్రులు అజారుద్దీన్, కొండా సురేఖ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపై కలిసి రావడం తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. దర్గా అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి నిధులు మంజూరు చేస్తుందని, వచ్చే ఉర్సు నాటికి అవసరమైన మౌలిక వస్తువుల అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ప్రేమ, ఐక్యత, సోదర భావంతోనే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొనగా, మంత్రి కొండా సురేఖ ముందుగా మనుషులం, ఆ తర్వాతే కులం, మతం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. मुबारकबाद देता हूँ. इंशाल्लाह उम्मीद करता हूँ इंशाल्लाह फिर नेक्स्ट टाइम जरूर आएंगे. और खुसरो भाई और जितने भी लोग हैं, उनके बेटे और जितने भी लोग यहाँ पे जो इनाकेदा किए उनका मैं बहुत ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా ఘనంగా నిర్వహించుకున్న ఈ ఉత్సవాలకు వచ్చినటువంటి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు హజారుద్దీన్ గారు, సురేఖ అక్క గారు, శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు, సారన్న గారు, నాగరాజు గారు మరియు నా మిత్రుడు మనకు అందరు కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి అబూబకర్ గారు, మిగతా అందరూ కూడా కుసూర్ పాషా గారితో కూర్చొని చర్చించుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ప్లాన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి నిన్న మొన్న కూడా ఈ రోడ్డు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ఇవన్నీ కూడా కుసూర్ పాషా గారు అందరూ కూర్చొని డ్రింకింగ్ వాటర్ చూడండి. సహచర మంత్రులు అజారుద్దీన్ గారు, అదే రకంగా కొండా సురేఖక్క, స్వర్ణక్క, ఇంకా డిసిసిబి అధ్యక్షులు కుషుర్ మెయిన్ ఇంత అద్భుతంగా కొన్ని దశాబ్దాలుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మిత్రులు పాషా అన్న గారికి మనస్ఫూర్తిగా వారికి, వారి టీంకి, సర్వ మతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన గురువులు, పండితులు వారందరికీ, వివిధ స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వారందరికీ కాజీపేట దర్గా పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ రాయలసీమ రైతాంగానికి అండగా కూటమి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేలా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన యాగి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వెంటనే మీరు జూలైలో ప్రారంభిస్తే 29/10/2020 నాడు ప్రారంభించిన 4 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఈ స్టే ఎత్తివేద్దాం జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పుడు చెప్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారం, జీవాధారం. దీన్ని ఎందుకుగాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా హర్షించే వాళ్ళం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే కనీసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా GNSSలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతే ₹1 కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ 2 ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకుగాను నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు బనగానిపల్లి నుంచి తాడేపల్లి కొంప వరకు పాదయాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొనియాడేవారు, మీ కార్యక్రమాన్ని హర్షించేవారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటనే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే ఒక్క కలంపోటుతో GOMS నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన
రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి? కారంపూడి శివారులో దారుణ హత్యకు గురైన చిలకలూరిపేటకు చెందిన యువతి షేక్ హసీనా కుటుంబాన్ని ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ప్రేమ పేరుతో హసీనాను వేధించి చివరకు కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనపై ప్రత్తిపాటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన హసీనాను బాలసైదులు ప్రేమ పేరుతో మోసగించి హత్య చేశాడని ఆయన అన్నారు. పెళ్లి చేసుకుంటానని తనను వదిలేయాలని హసీనా ప్రాధేయపడిన నిందితుడు కనికరించలేదని తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడికి చట్టపరమైన కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హసీనా తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయగా 7వ తేదీన నిందితుడు బాలసైదుల్ని హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్లు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారని ప్రత్తిపాటి అభినందించారు. బాలసైదులు ఒక్కడే ఈ నేరానికి పాల్పడ్డా, అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. హసీనా వద్ద ఉన్న 8 సవర్ల బంగారం కూడా నిందితుడు కాజేశాడని తల్లిదండ్రులు చెప్తున్నారని పేర్కొన్నారు. పంచర్ల షాపు, ఆ అమ్మాయి టిఫిన్ బండి పెట్టుకొని 2 పిల్లల్ని చదివించుకొని పెద్ద పిల్ల హసీనాని ఉద్యోగంలో కూడా చేర్చి 40,000 రూపాయలు ప్రతి నెల సంపాదించేటువంటి స్థాయికి ఆ పిల్లల్ని పెంచడం జరిగింది. దానికి బాలసైదులని కారంపూడి మండలం అబ్బాయి ఆ ప్రాంతానికి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని బాలసైదులు అనే అతను ప్రేమ పేరుతోటి మోసం చేస్తూ ఉన్నాడు. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి 4 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని మభ్యపెట్టడం జరిగింది. 2 నెలలుగా ఈ అమ్మాయి నిరాకరించడంతో 4వ తేదీ మధ్యాహ్నం పరీక్షలని చెప్పి ఇంటి దగ్గర ఆ అమ్మాయిని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేసి తీసుకెళ్ళాడు. ఇంటి దగ్గరేమో పరీక్షలకని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చిన్నమ్మాయి ఏమో నర్సరావుపేటలో దిగిపోయింది, అంతే కదా. చిన్నమ్మాయి కూడా కాలేజీలో చదువుతుంటే నర్సరావుపేటలో ఆ అమ్మాయి దిగిపోవటం, ఈ అమ్మాయిని మళ్ళా కంటిన్యూటీగా ఆ బాలసైదులు అనేటువంటి అతను 4వ తేదీ మధ్యాహ్నం నుంచి తీసుకెళ్ళి ఆ నైట్ వీళ్ళకి రాకపోయేటప్పటికి 5వ తేదీ వీరు కంప్లైంట్ ఇచ్చారు. మస్తాన్ కానీ మస్తాన్ దమ్ వైఫ్ వారి సతీమణి 5వ తేదీ కంప్లైంట్ రిజిస్టర్ చేసినాక వాడిని వెరిఫై చేస్తే వాడు డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్లోనే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండటం 7వ తేదీ తీసుకురావడం జరిగిందండి. ట్రాప్ చేసి పోలీసులు 1 రోజు గ్యాప్లో పట్టుకొచ్చి వాడిని అరెస్ట్ చేయటం జరిగింది. అరెస్ట్ కూడా బిఫోరే ఈ బాడీ ఎక్కడుంది, ఈ అమ్మాయిని ఏం చేసావని హసీనాని అడిగితే వాడు కారంపూడికి 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో కత్తితో పొడిచి చంపి ఆ అమ్మాయి చంపబోయేటప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుంటాను, చంపొద్దని కూడా మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. అయినా కూడా వాడు క్రూరత్వంగా ఒక శాడిజంగా కత్తితో పొడిచి తర్వాత పెట్రోల్ పోసి ఆ హసీనా యొక్క బాడీని కాల్చడం జరిగింది, తగలబెట్టడం జరిగింది. అట్లాంటిది 3 కోట్లు కత్తి పోట్లు పొడిచి మళ్ళీ పెట్రోల్ పోసి తగలబెట్టాలంటే దానికన్నా దారుణం ఇంకేం ఉండదు సార్. ఆ కష్టం ఏందో చనిపోయినా నా కూతురికి తెలిసింది. అమ్మాయి అసలు ఇంట్లోంచి బయటికి కూడా రాకుండా అమ్మాయిని మేము అట్లా పెంచుకుంటే ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు సార్. మేము ఎక్కడ పోతామో, ఎక్కడ పంచలు వేసుకొని, ఎక్కడ టిఫిన్ అమ్ముకొని సాయంత్రం వచ్చేస్తాం సార్. అట్లాంటిది మాకు వీడియో దాకా లాక్కొని వచ్చాడు సార్, మా పిల్లలు దూరం తీసి. మేము ఎవరో ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా తెలియదు సార్. అట్లాంటిది నడి రోడ్డు నుంచో పెట్టాడు, మా పిల్లనేమో దూరం చేశాడు సార్. వాడికి గదినే వాడికి ఉరి శిక్ష కంపల్సరీ వేస్తుంది. వాడికి ఏ శిక్ష వేసినా తక్కువే ఇంకా వాడికి, ఎందుకంటే వాడు అంత దారుణంగా చంపాడు. వీడియోలో చూసే ఉంటారు మీరు. పిల్ల ఫస్ట్ ముఖం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుందో చూస్తే అర్థమైంది. ఫోటోలు చూసే ఉంటారు మీరు. పిల్ల చిన్న పిల్ల, 23 సంవత్సరాలు పెంచాం అమ్మాయిని, ఆడ బయటికి పోకుండా పెంచాం. లాస్ట్కి ఏమో ఈ గతి పట్టించాడు సార్.
కడపలో ప్రమాదకర బైక్ స్టంట్స్ పై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా స్టంటర్స్ ను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది యువకుల వివరాలు సేకరించగా 40 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. బైక్ ముందు, వెనుక చక్రాలను గాల్లోకి లేపి ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సైలెన్సర్లను మార్చి భారీ శబ్దాలు, మంటలు వచ్చేలా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. గుర్తించిన వారిలో సుమారు 30 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రమాదకర స్టంట్స్ కారణంగా గతంలో పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ప్రజా రహదారులపై స్టంట్స్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, మైనర్లైతే వారి తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బైక్ రేసింగ్, బైక్స్ మోడిఫై చేసి హై స్పీడ్ స్టంట్ చేసే వాళ్ళ మీద కడప పోలీస్ ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఒక డ్రైవ్ చేయడం జరిగింది. ఆ డ్రైవ్ భాగంగా కడప టౌన్లో మధ్యరాత్రి లేకపోతే ఆడ్ అవర్స్లో, అర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైం కూడా డేంజరస్ స్టంట్ చేసి పబ్లిక్ సేఫ్టీ, వేరే వెహికల్ సేఫ్టీ, ప్యాసింజర్ సేఫ్టీ కి బాధపడే వాళ్ళ మీద అందరి మీద మనం యాక్షన్ ఇనిషియేట్ చేసాము. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రైవ్ 55 బైక్స్ మేము సీజ్ చేసాం. 55 ముద్దాయి కూడా పట్టుకున్నాం. ఈ 55 బైక్స్లో రకరకాల స్టంట్ చేసేవాళ్ళు, లైక్ స్టంట్ మాస్టర్, ఫ్రంట్ వీల్ పైకి తీసుకుని చేసింది స్టంట్, ప్లస్ రేర్ వీల్ పైకి తీసుకుని చేసేవాళ్ళు, స్టాప్ ఈ స్టంట్, ఇట్లాంటి స్టంట్ చేసే వాళ్ళ మీద డ్రైవ్ చేయడం జరిగింది. 55 ముద్దాయి మన 55 బైక్స్ యాజ్ వెల్ యాజ్ అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ డేంజరస్ స్టంట్ చేసిన టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ సెక్యూరిటీ కూడా, అది ఎవరైతే స్టంట్ చేస్తున్నారో వీళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా ఈజ్ ఇన్ డేంజర్. తర్వాత వేరే ప్యాసింజర్స్, స్కూల్ బస్సెస్ ఉంటాయి, మెడికల్ వెహికల్స్ ఉంటాయి, జనరల్ ప్యాసేజ్ ఉంటారు, 2 వీలర్స్ ఉంటాయి, 4 వీలర్స్ ఉంటాయి. యాక్సిడెంట్స్ అయ్యే విధంగా పరిస్థితి అవుతుంది. లేకపోతే వీళ్ళ పర్సనల్ సెక్యూరిటీ డేంజర్లోకి వస్తుంది. సో దీని మీద ఖచ్చితంగా కడప పోలీస్ దృష్టి పెట్టుకున్నాం. ఇట్లాంటి స్టంట్ చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసెస్ పెడతాం. ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో, నాట్ జస్ట్ సీజర్ ఆఫ్ బైక్ సీజర్ జరుగుతుంది, ఎవరెవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎంకరేజ్ చేస్తున్నారో, రేసెస్ ఆర్గనైజ్ చేస్తున్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఇప్పుడే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీంట్లో కొంతమంది రిపీటెడ్గా ఆఫెన్స్ చేసేవాడు పఠాన్ కిల్లర్ అలియాస్ అబూబకర్, క్యాట్ అలియాస్ ఇమ్రాన్, స్టంటర్ పండు, ఉమర్, అమ్మామ్, ఆసిఫ్ అలియాస్ పాండా, వీళ్ళకి అందరికీ మేము కస్టడీలో తీసుకున్నాం. మీరు చూస్తే ఇట్లాంటి డేంజరస్ స్టంట్ చేసేవాళ్ళు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పిక్చర్స్. ఈ బైక్స్ అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. మోడిఫైడ్ బైక్స్ ఏదైనా సైలెన్సర్ మోడిఫైడ్ ఉంటే అది డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే రిపీట్ ఆఫెండర్స్ ఉన్నారో, ఆర్గనైజర్స్ ఉన్నారో, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తాం. మైనర్స్ ఉన్నారు దీంట్లో. వన్ సర్ప్రైజింగ్ థింగ్, అరౌండ్ 30 మైనర్స్ ఉన్నారు. ఆ మైనర్స్కి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వీళ్ళు కూడా కడప పోలీస్ నోటీస్ ఇష్యూ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చి ఎవరైనా వీళ్ళు కూడా రిపీటెడ్ ఆఫెన్స్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఆ పేరెంట్స్ కూడా ముద్దాయి చేయడం జరుగుతుంది. వీళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కడప జిల్లాలో సంచలనం సృష్టించిన హారిక ఓబులమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు చెవిటివాండ్ల బాబును అరెస్టు చేశారు. కుమార్తె హారికను రోకలితో కొట్టి హత్య చేసిన బాబు అనంతరం తన తల్లి ఓబులమ్మను మాచుపల్లె పొలాల్లో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా తన మరదలు అయ్యవారమ్మపై కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. కుమార్తె ప్రేమ వ్యవహారంతో ఆగ్రహించిన బాబు ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీజీఎస్, సీసీటీవీ 360 అలర్ట్లను ఉపయోగించి నిందితుడి ఆచూకీని గుర్తించారు. నిందితుడిని పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా పనిచేసిందని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఒక మర్డర్ కేసు సంబంధించి ఈ ప్రెస్ మీట్, రిమ్స్ పరిధిలో జరిగిన మర్డర్, ఇంకొక ఒంటిమిట్ట పరిధిలో కూడా జరిగిన మర్డరే, అండ్ ఇంకొక అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ కేసు చాలా బాధాకరం. ఎందుకంటే ఈ అన్ని క్రైమ్ చేసింది ఒక ఫ్యామిలీ మెంబర్. 3rd తారీఖున దిస్ మంత్
రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక యంగ్ గర్ల్ నేమ్డ్ హరిక డెడ్ బాడీ రిమ్స్ తీసుకువచ్చారు. బాడీ మీద ఇంజురీస్ ఉన్నాయి. ఇక్కడ నియర్ నెక్ అన్ని లిగేచర్ మార్క్స్ ఉన్నాయి. తల మీద ఇంజురీస్ ఉన్నాయి. సో వీ ట్రీటెడ్ ఇట్ యాజ్ అ మర్డర్ ఓన్లీ బిగినింగ్ నుంచి. వెంటనే మనమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఆ ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ సస్పిషన్ వచ్చింది ఆ అమ్మ ఎవరైతే చనిపోయింది అమ్మ హరిక వాళ్ళ తండ్రి మీద. మనం ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ సస్పిషన్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్లీ ఆ తండ్రి, అతని పేరు చేవితివండ్ల బాబు, ఈ బాబుని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇతను సొంత కూతురుని ఎందుకు చంపేశాడు? ఈ యంగ్ గర్ల్ ఇక్కడ రాజంపేటలో అన్నమచారి కాలేజ్లో బీటెక్ చదువుతుంది. ఎవరో ఒకరితో ప్రేమ సంబంధాలు ఉన్నాయి ఆ అనుమానంతో ఆయన ఆమె ఇంట్లోనే పెట్టుకుని ఉన్నాడు. రిపీటెడ్గా ఆమెను లాక్ చేసి వెళ్ళిపోవడం, అక్కడ ఫుడ్ ఇవ్వకుండా హరాస్ చేయడం, బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోవడం, ఆమె మదర్ లేకపోతే గ్రాండ్ మదర్కి ఎంట్రీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం, చాలా అమానుషంగా చాలా హరాస్మెంట్ చేసేవాడు. జస్ట్ బికాజ్ ఎవరో ఒకరితో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు అమ్మ అక్కడ పడుకొని ఉంటే చూశాడు, ఇతను మొబైల్ ఫోన్ లైట్ చూశాడు. ఇప్పుడే మీకు చూపించిన ఈ పెస్టల్తో ఒక బ్లంట్ ఆబ్జెక్ట్తో తల మీద కొట్టాడు. తర్వాత చున్నీ తీసుకుని స్ట్రాంగులేట్ చేశాడు. ఆ స్ట్రాంగులేట్ చేసిన తర్వాత ఇతను మళ్ళీ మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చాడు. ఇది ఫస్ట్ ఆఫెన్స్. సొంత కూతురుని చంపిన తర్వాత మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చి ఒంటిల్లి లిమిట్స్ వచ్చాడు. అక్కడ సొంత తల్లిని చంపేశాడు. తల్లిని ఎందుకు చంపేశాడంటే ఆ కూతురు చూడడానికి తల్లిలో ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు. ఇతనికి ఆమెకి ఫోన్ ఇవ్వకుండా ఆమెకి ఎవరితో మాట్లాడుతున్నంత వాచ్ పెట్టాలని ఆ తల్లికి చెప్పాడు. ఆ తల్లి సరిగా చేయలేదని కూతురు ఈ మనవరు ప్రేమంతో కొంచెం మొబైల్ ఇచ్చింది. ఆ యాంగర్తో మరి తల్లిని ఈ దారి మీద పడేసి అక్కడ కూడా చంపడం జరిగింది. అదే రోజు రాత్రి మరి ఈ 2 ఆఫెన్సెస్, 2 మర్డర్, సొంత కూతురు అండ్ తల్లిని చంపిన తర్వాత రాత్రి ఆయన సొంత మరదలు ఇంటికి పోయి అక్కడ మధ్యరాత్రి మరి మరదలకు కూడా అటెంప్ట్ మర్డర్ చేశాడు. ఒక రోప్ తీసుకొని ఆమెని కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. ఇతను అనుకున్నాడు ఆయన్ని చంపేశాడు కానీ లక్కీలీ ఈ డిడ్ంట్ సక్సీడ్. అక్కడ సక్సెస్ ఏం రాలేదు. అక్కడ అల్లబల్ల అయితే గలాట అయితే ఆయన పారిపోయాడు. వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ గ్రూసమ్ మర్డర్స్. ఎందుకంటే ఈ ప్రెడేటర్, ఈ క్రిమినల్ సొంత ఇంట్లోనే ఉంది. ఇద్దరు సొంత కూతురు అండ్ సొంత తల్లిని చంపడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.